హంజా బుర్హాన్ ఎవడైతే పుల్వామాలో దాడి చేసి సైనికుల మరణానికి కారణమైనటువంటి వాడు, ఆసిఫ్ మునీర్ నియమించినటువంటి వాడు అన్నటువంటిది అప్పట్లో ప్రధానమైన ఆరోపణ. 2019 ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద చేసినటువంటి ఆత్మహత్యల్లో 40 మంది జవాన్లు మరణించడానికి కారణమైనటువంటి వాడు. పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకి సంబంధించి వాళ్ళు ఆ రోజున ప్రకటించారు మేమే అని చెప్పి. జైషే మహమ్మద్ సంస్థకు అనుబంధంగా పనిచేసినటువంటి హంజా బుర్హాన్ ఆ పుల్వామా దాడిలో స్కెచ్ చేసినోడు. భారత దర్యాప్తు సంస్థలు ఆ రోజునే ప్రకటించినాయి. తాజాగా వాడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశాడని ఇంతకుముందే అనుకున్నాం. పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా గుర్తు తెలియని వాళ్ళు చచ్చిపోతున్నటువంటి తరహాలోనే వీడు పోయాడు. అయితే వీడికి సంబంధించినటువంటి విజువల్ ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఇదిగో దాడి జరిగినటువంటిది వీడే ఇంటూ మార్క్లో ఉన్నటువంటి లేపిస్తుంది. అదిగో ఆ కారులోని పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వేసేసారట. అట్లాగే అదిగో వచ్చి అక్కడ ట్రాఫిక్ని ఎట్లా జామ్ అయ్యిందో, జామ్ చేశారో తెలియదు, దగ్గరకు వచ్చి కాల్చి పడేశారు. దాంతో కుక్క చావు చచ్చాడనమాట. చంపేసేసి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఒక్క పోలీసు ఆడ పట్టుకోవడం రాలా. మొత్తం 3 వచ్చారు. 3 కాల్చేసేసారు. 2 ఒకవైపు, ఇంకొకళ్ళు ఇంకొక వైపు. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో వచ్చి చూశారు తప్పించి ఏమీ లేదు. జరగాల్సింది జరిగిపోయింది. ఓవరాల్గా పాకిస్తాన్లో దురంధర పనిచేశాడు అన్నమాట. పాయింట్ని మళ్ళీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.